ఢిల్లీలో ఆందోళనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. విద్యార్థుల భవిష్యత్తు గురించే ప్రధాని మోదీ ప్రభుత్వం ఆలోచిస్తుందని అన్నారు. ఆందోళన పేరుతో కొందరు పార్లమెంటుపై దాడికి కుట్ర చేశారని ఆరోపించారు. పోలీసులపై, జర్నలిస్టులపై దాడులు జరిగాయని, 118 మంది పోలీసులు గాయపడ్డారని తెలిపారు. సంఘ విద్రోహులపైనే పోలీసులు లాఠీలు ఉపయోగించారని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఆందోళనకు 370 ఆర్టికల్ సంబంధమైంది. నీటికి ఆజాద్ కాశ్మీర్ కు సంబంధమైంది. నీటికు బంగ్లాదేశ్ కి సంబంధమైంది. నీటికి పాకిస్తాన్ సంబంధమైంది. నీటికి నేపాల్ సంబంధమైంది. నీటికి శ్రీలంకకి సంబంధమైంది. నీటికి సనాతన ధర్మానికి సంబంధమైంది. నీటికి శ్రీరామచంద్రునికి సంబంధమైంది. నీటికి సీతమ్మవారికి సంబంధమైంది. నీటికి దేశ వ్యతిరేక నినాదాలకు సంబంధమైంది దాని గురించి. ఇవాళ నీటికు వల్ల అన్యాయానికి గురైనటువంటి విద్యార్థులు ఉంటే వాళ్ళు ఎవరు కూడా నిజంగా విద్యార్థులు చేసేవాళ్ళు కాదు. వాళ్ళు నీటి విద్యార్థులు బాధపడి ఆందోళన చేస్తే వాళ్ళ చేతిలో రాళ్ళు ఉండయి, విద్యార్థుల చేతిలో రాడ్లు ఉండయి, విద్యార్థుల చేతిలో ఆయుధాలు ఉండయి, విద్యార్థుల చేతిలో కట్టెలు ఉండయి. విద్యార్థులు అయితే వాళ్ళందరూ డాక్టర్ కావాలనుకుంటున్నారు. మేము కష్టపడకుండా మాకు అన్యాయం జరిగింది, మేము డాక్టర్ కావాలనుకున్నాం, కాలేకపోతాం చెప్పి ఆవేదనతో ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు ఇవ్వచ్చు. వాళ్ళకున్న బాధలను ఒక రకంగా నినాదాలు ఇవ్వచ్చు. అంతేగాని విద్యార్థులు ఎవరు రాళ్లు పట్టారు, ఆయుధాలు పట్టారు, కట్టెలు పట్టారు. యూపీ హయాంలో 72 సార్లు పేపర్ లీక్ అయినాయి, 72 టైమ్స్. మరి ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు రాజీనామా చేయాలి, ఆ రోజు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. ఇలా రాజస్థాన్ లో అశోక్ గెహ్లోట్ సీఎం ఉన్నప్పుడు 18 సార్లు పేపర్ లీక్ అయింది, 18 టైమ్స్. 21 టైమ్స్ ఎగ్జామ్స్ పెడితే 18 టైమ్స్ పేపర్ లీక్ అయింది రాజస్థాన్ లో, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. మరి ఆ రోజు ప్రధానమంత్రి రాజీనామా చేయాలి, అశోక్ గెహ్లోట్ రాజీనామా చేయాలి. ఆ రోజు ఇదే రాహుల్ గాంధీ గారు, ఇదే ప్రియాంక గాంధీ గారు ఏమన్నారు ఒకసారి చూడండి. వాళ్ళ పంజాబ్ లో వాళ్ళు చూడండి, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ, వాళ్ళు చేస్తే సంసారం, ఇంకోటి చేస్తే వ్యభిచారం. వాళ్ళు రాజీనామా అయ్యారు. వాళ్ళ హయాంలో పేపర్ లీక్ అయితే రాజీనామా చేసే అవసరం లేదంటారు వాళ్ళు, రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గారు కానీ. కానీ ఇప్పుడు మాత్రం రాజీనామా చేయాలి. 18 సార్లు పేపర్ లీక్ అయింది, ఒకటి రాజస్థాన్ లో, ఓన్లీ రాజస్థాన్ లో. కేసీఆర్ గారి పాలన, కేసీఆర్ ముఖ్యమంత్రి ఇలా ధర్నా ఇచ్చినట ట్విట్టర్ ఇవాళ. మీ అయ్య పాలనలో, మీ అయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎంసెట్ పేపర్ లీక్ అయింది, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయింది, ఎస్ఎస్సీ పేపర్ లీక్ అయింది. మొత్తం పేపర్లు అమ్ముకోవడమే. మీ కుటుంబం, వీళ్ళ కుటుంబము మొత్తం పేపర్లు అమ్ముకోవడం, విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేయడమే. మరి ఎప్పుడన్నా కేసీఆర్ రాజీనామా చేసిండా? నువ్వు రాజీనామా చేసినావా? గ్రూప్ 1 పేపర్ లీక్ అయితే నేను ఫైట్ చేస్తుంటే, గ్రూప్ 1 పేపర్ లీక్ అయితే దానికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తుంటే, ఎవడో 10th పేపర్ లీక్ చేస్తే వాడిని అసలు వర్కోక చేతగాక ఈ ఫాల్తుగాళ్ళు అర్ధరాత్రి నన్ను అరెస్ట్ చేసి 5 నిమిషాలకు ఒకసారి కేసీఆర్ అనే వ్యక్తి మందు దాగి, ఫామ్ హౌస్ లో మందు దాగి సిపికి ఫోన్ చేసి ఏడేడు దింపుతున్నావు, ఎక్కడెక్కడ దింపుతున్నావు, ఎట్లా దింపుతున్నావు, బండి సంజయ్ డ్రెస్ వేసుకున్నాడా, నువ్వు వ్యత్యాసం ధర్నా చప్పులే ఇందా ధర్నా చేస్తున్నావు. ఆ ఎన్టీఆర్ స్టేడియం ధర్నా చప్పు చూసి నీ యాక్టివ్ చూసి నవ్వుతున్నాయి వాళ్ళు. కనీసం పుట్టినరోజు అట్టియాల, ఆ పుట్టినరోజున కనీసం అబద్ధాలు ఆడకుండా పుట్టినరోజు ఎందుకు చేసుకుంటామన్నా మనం? ఈ ఒక్కరోజున మంచిగా ఉండరా, ఒక్క రోజున దేవుని మొక్కరా, ఈ ఒక్కరోజు అబద్ధాలు ఆడక, ఇవాళ అబద్ధాలు ఆడకుంటే ఈ జీవితాంతం, ఈ సంవత్సరం అంతా అబద్ధాలు ఆడరాని ఇవాళ మొత్తం అబద్ధాలు ఆడాడు అంటే జీవితాంతం అబద్ధాలు ఆడతారు. ఇవాళ నోరే అబద్ధాలు, ఆ కుటుంబమే అబద్ధాల కుటుంబం. వాళ్ళ మూర్ఖుడా, మీ బినామీ సంస్థ వల్ల, గ్లోబరీనా సంస్థ వల్ల 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇదే తెలంగాణలో. నేను చాలా మంది విద్యార్థులు శివాల దగ్గరికి వెళ్ళాను. ఏమన్నావు అప్పుడు? కంప్యూటర్ తప్పు చేస్తే నాకేంది అన్నావు. మరి ఇప్పుడు ఎవరు న్యాయం చేసిండేడా? ఎవరు తెచ్చినడా? గ్లోబరీనా అనేటువంటి మూర్ఖ సంస్థ వల్ల, మీ బినామీ సంస్థ వల్ల 27 మంది విద్యార్థులు ఆత్మహత్య, పసిపిల్లలు ఆత్మహత్య చేసుకున్నట్టు సిగ్గులేదు. వాళ్ళు కూడా జంజీ, ఎప్పుడు జంజీలకు ధర్నా చేస్తున్నావు. ఆ విద్యార్థులు అడగాలి, ఇటు గల్లబట్టి అడగ ఉంటారు ఇవాళ. అరే ఫాల్తుగా 27 మంది విద్యార్థులు చనిపోయారు నీ మూర్ఖత్వం వల్ల, నీ బినామీ సంస్థ వల్ల. మరి దాని గురించి ఏమంటావు? టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేసినావు, దాని గురించి ఎందుకు మాట్లాడతలేవు? ఇవాళ 10th పేపర్ లీక్ అయింది, దాని గురించి ఎందుకు మాట్లాడతలేవు? ఇవాళ ముసలి కన్నీరు కారుతున్నావు. ఈయన కట్ట ఢిల్లీలోనట విద్యార్థుల ఆందోళన కళ్ళకి నిలొచ్చినాయట. నీకు మానవత్వం లేదు, మూర్ఖుడు నువ్వు, నీ కళ్ళకి నిలుస్తాయి. ఢిల్లీలో ఆందోళన కళ్ళకి నిలొచ్చిన బాధ అనిపించిందట. మరి ఇంటర్మీడియట్ విద్యార్థులు చచ్చిపోతే బాధ అనిపించలేదా?